నిన్న రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణం చెందిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి హరికృష్ణ గారి యొక్క మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నా నియోజకవర్గంలో 2 ఎన్టీ రామారావు గారి విగ్రహాల ఆవిష్కరణకు వారు స్వయంగా రావడం జరిగింది. కల్లూరు మండలం కానివ్వండి, అదేవిధంగా సత్తుపల్లి మండలాల్లో అనేక ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో వచ్చిన సందర్భంగా కూడా మరి వారితో కలవటం, కల్లూరులో వీరి బంధువులకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్లో విజయవాడ వెళ్తూ కూడా ఆగుతున్న సందర్భంలో వారిని కలిసే అవకాశం మాకు రావడం అనేది జరిగింది. ఖమ్మంలో చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్ర సందర్భంగా రాష్ట్ర పార్టీ మీటింగు, అదేవిధంగా ఇంకొక సందర్భంలో కూడా పొలిట్ బ్యూరో మా సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగినప్పుడు కూడా మరి వారిని కలవటం జరిగింది. ఎంతో ముక్కుసూటిగా మనసులో ఉన్నది ఉన్నట్టు నిర్మమంగా మాట్లాడే ఒక గొప్ప వ్యక్తిని కోల్పోవటం వారి కుటుంబానికే కాదు తెలుగుదేశం పార్టీకి తీరని లోటుగా భావిస్తూ వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీతో చేదోడు వాదోడుగా తెలుగుదేశం పార్టీతో ఉండటం జరిగింది. హరికృష్ణ గారు, నందమూరి హరికృష్ణ గారు అందరినీ ఆప్యాయతతో పిలవటం, ఆప్యాయతతో మాట్లాడటం. ఆంధ్రాకు పోవాలన్నా, కర్ణాటకకు పోవాలన్నా, తమిళనాడుకు పోవాలన్నా రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి కర్నూలు ద్వారం ఉన్నట్ల అక్కడ ఆయన ఎప్పుడు వచ్చినా ఆయన మెసేజ్ ఇవ్వటము, మాతో కలవటము, పలకరించటము, ఆప్యాయతతో మాట్లాడటం. ఆప్యాయతలకు ఆయన మించిన వాడు ఎవరు లేరు. ఆయన ఇప్పుడు లేరు, కానీ ఆయన ఆశయాలు మాత్రం మనతో ఉన్నాయి. ఆయనకు ఆశయాల అనుగుణంగా పార్టీ ఇంకా అభివృద్ధి చేసే విధానంలో తెలుగుదేశం ముందుకు పోతుంది.